వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నీట్ అవకతవకల ఆరోపణలు మొదలైనప్పుడు కేంద్ర ప్రభుత్వం దాన్ని కేవలం ఒక పరీక్ష నిర్వహణ సమస్యగానే చూసింది. తప్పులేదు. కానీ సమయానికి స్పందించి బాధ్యుల మీద కఠిన చర్యలు తీసుకుంటూ విద్యార్థుల్లో విశ్వాసాన్ని పునరుద్ధరించడంలో ఆలస్యం చేయడం వల్ల అది క్రమంగా రాజకీయ సామాజిక సంక్షోభంగా మారింది అనే మాట మాత్రం ఖచ్చితంగా వాస్తవం. దేశవ్యాప్తంగా జరిగినటువంటి విద్యార్థి నిరసనలు, ప్రతిపక్షాల ఉద్యమాలు, యువతలో పెరిగిన అసంతృప్తి, ఈ సంక్షోభం ఎంత లోతుకు వెళ్ళింది అనేది చాలా స్పష్టంగా చూపించాయి. అట్ ద సేమ్ టైం లదాఖ్ ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ చేపట్టినటువంటి నిరాహార దీక్ష, ఢిల్లీ మార్చ్ పట్ల కేంద్రం ప్రదర్శించినటువంటి నిర్లక్ష్య వైఖరి మీద కూడా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ పాయింట్ మాత్రం కాస్త కాంట్రవర్సీ, బికాస్ దీన్ని లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వర్గాలతో ప్రారంభ దశలోని చర్చలు జరపకుండా కాలయాపన చేయడం వల్లే ఈ పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది అనేటువంటి అభిప్రాయం బలపడింది. ఇక పార్లమెంట్ సమావేశాల ప్రారంభం రోజునే పెద్ద ఎత్తున నిరసనకారులు రాజధాని వీధుల్లోకి రావడం కేంద్రానికి రాజకీయంగా ఒక రకమైన ఇబ్బందికర పరిస్థితిని తీసుకొచ్చింది. ఈ ఉద్యమాల వెనుక ప్రధాన శక్తి దేశ యువత, నిరుద్యోగం, వరుసగా వెలుగు చూస్తున్న ప్రశ్నాపత్రాల లీకేజీలు, పోటీ పరీక్షల నిర్వహణ మీద పెరుగుతున్న అనుమానాలు, ఇవన్నీ కలిసి యువతలో తీవ్ర అసంతృప్తికి దారితీశాయి. ఇప్పటికే నీట్ రీఎగ్జామ్ పూర్తయింది. సవరించిన ఫలితాలు కూడా విడుదలయ్యాయి. అయినప్పటికీ నిరసనలు పూర్తిగా చల్లారకపోవడానికి కారణం పరీక్ష మాత్రమే కాదు, వ్యవస్థ మీద నమ్మకం దెబ్బతినడమే. ఒకసారి యువత విశ్వాసం కోల్పోతే దాన్ని తిరిగి సంపాదించడం ఏ ప్రభుత్వానికైనా సరే అత్యంత క్లిష్టమైనటువంటి పని. సమస్యని పరిపాలనా కోణంలో కాకుండా నమ్మకం, సంక్షోభంగా కూడా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ఈ వివాదంలో కేంద్ర ప్రభుత్వంపై వినిపించినటువంటి ప్రధాన విమర్శ తక్షణ జవాబుదారీతనం ప్రదర్శించలేదు అన్నదే. తప్పు ఎక్కడ జరిగిందో గుర్తించడం, బాధ్యుల మీద చర్యలు తీసుకోవడం, వ్యవస్థలో సంస్కరణలు ప్రకటించడం వంటి చర్యలు ప్రారంభ దశలోనే జరుగుంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేదే కాదు అని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏ ప్రభుత్వం అయినా తన ప్రతిష్టని కాపాడుకోవాలనే ఆలోచన సహజం. అయితే లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు, దేశ విద్యా వ్యవస్థ మీద విశ్వసనీయత కంటే ఏ ప్రభుత్వ ఇమేజ్ కూడా పెద్దది కాదు. జవాబుదారీతనం చూపించడంలో జాప్యం జరిగితే అది పరిపాలన వైఫల్యంగా మాత్రమే కాకుండా నైతిక వైఫల్యంగా కూడా ప్రజలు, దేశం మొత్తం భావించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇక నీట్ వివాదంలో కేంద్ర ప్రభుత్వం వివరణలు ఇవ్వడం వద్దు. విద్యార్థులు, తల్లిదండ్రుల్లో మళ్ళీ నమ్మకం కలిగించేలా వ్యవస్థాగత సంస్కరణలు అమలు చేయాలి. పరీక్షల నిర్వహణలో పారదర్శకతని మరింత బలోపేతం చేయాలి. ప్రశ్నపత్రాల భద్రత, సాంకేతిక పర్యవేక్షణ, బాధ్యులపై వేగవంతమైనటువంటి చర్యలు, స్వతంత్ర విచారణ, ఇలాంటి అంశాల్లో స్పష్టమైన కార్యాచరణని వెంటనే ప్రకటించాలి. అదే సమయంలో జరిగిన లోపాలకి తగిన బాధ్యతని ప్రభుత్వం స్వీకరిస్తోంది అన్నటువంటి ఒక సమగ్ర సందేశాన్ని కూడా ప్రజలకి ఖచ్చితంగా చేర్చాలి. యువత ఆవేదనని రాజకీయ కోణంలో కాకుండా దేశ భవిష్యత్తు పట్ల ఉన్న ఆందోళనగా గుర్తించి స్పందించినప్పుడే మీ మీద విశ్వాసం అనేది మళ్ళీ పునరుద్ధరించబడుతుంది. ఇక ప్రజాస్వామ్యంలో ఉద్యమాలను అడిచివేయడం కంటే వాటికి కారణమైన సమస్యల్ని పరిష్కరించడం అనేదే ఒక శాశ్వత పరిష్కారం. ముఖ్యంగా యువత నమ్మకాన్ని కోల్పోయిన ఏ ప్రభుత్వం అయినా సరే రాజకీయంగా పెద్ద మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుంది. అందుకే ఈ సంక్షోభాన్ని ఒక హెచ్చరికగా తీసుకుని విద్యా వ్యవస్థపై విశ్వాసాన్ని తిరిగి నెలకొల్పడం కేంద్ర ప్రభుత్వం ముందున్నటువంటి అత్యవసర బాధ్యత. సో ఇక మెయిన్ పాయింట్లోకి వచ్చినప్పుడు ఇందాక ఒకటి మాట్లాడుకుందాం అనుకున్నాం. ఎస్, ఇదంతా కూడా విద్యార్థుల యొక్క బాధ. నీట్, యూజీసీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, వీటి నిర్వహణ తీరు, లీకేజ్లు, వీటన్నిటికీ సంబంధించి యువతలో విశ్వాసం అనేది కోల్పోయింది. మేబీ ఇది చాలామందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. ప్రభుత్వాన్ని విశ్వాసంగా ఎస్ ఈ ప్రభుత్వం బాగుంది అనుకునేటువంటి వాళ్ళకి నేను మాట్లాడే మాట నచ్చదు, డెఫినెట్గా నచ్చదు. ఎందుకంటే వాళ్ళు చేసినంత బాగానే ఉంది అనుకుంటారు. కానీ గ్రౌండ్ లెవెల్లో ఒకసారి చూడండి, తప్పు జరిగింది, హుందాగా తప్పు జరిగింది అని ఒప్పుకుని ఎస్ ఈ తప్పు ఇలా జరిగింది, ఇగో దీనికి కారణమైనటువంటి వాళ్ళు వీళ్ళని అరెస్ట్ చేసాం, ఇక ముందు ఇలాంటివి జరగకుండా చూసేటువంటి బాధ్యత మాది, మేము మీకు హామీ ఇస్తున్నాం అని చెప్పాలి ప్రభుత్వం. అందుకే కదా తిరిగి మళ్ళీ అధికారాన్ని కట్టబెట్టింది. మరి ఎందుకని చెప్పి విద్యార్థుల నుంచి వచ్చినటువంటి డిమాండ్, ఎయిదర్ ఇట్ ఈస్ ఈ వచ్చినటువంటి దీప్కే కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, కాక్రోచ్ జనతా పార్టీని ఫామ్ చేసి అక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, ప్రభుత్వాన్ని వీళ్ళు అడగలేదు, వీళ్ళకే బుర్రబుద్ధి లేదు. ముందు వీళ్ళైనా సరే ప్రభుత్వాన్ని ఇమ్మీడియట్గా అడిగింది ఏంటంటే నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయ్యింది, ఫైన్, తప్పును పట్టుకున్నారుగా. తప్పు చేసిన వాళ్ళు ఎవరు? అదేమన్నా కేవలం ధర్మేంద్ర ప్రధాన్ మొత్తం అంతా ఆయన హ్యాండ్ ఓవర్లోనే పెట్టుకొని నేను మాత్రమే ఇదంతా చేస్తాను, లీకేజ్ అయినా పర్వాలేదు, ఇదైనా పర్వాలేదు అని ఊరికే కూర్చున్నాడా? ఆయన భారతదేశం మొత్తానికి విద్యాశాఖ మంత్రి.
ఇప్పుడు ఆయన రాజీనామా చేసేసాడు అనుకుందాం, సరే చేసేసాడు అనుకుందాం, మళ్ళీ ఈ నీట్ రీఎగ్జామినేషన్ జరిపారు, అప్పుడు కూడా లీకేజ్ జరిగి ఉంటే అప్పుడు ఎవరిని రాజీనామా చేయమనేవాళ్ళు? లీక్ చేసింది ఎవరు అసలు ముందు? ఇది కదా కావాల్సింది. లక్షలాది మంది భవిష్యత్తుని తొక్కేసింది ఎవరు అన్నటువంటి పాయింట్ దగ్గర మొదలు పెట్టాలి, అంతేగాని దాన్ని ధర్మేంద్ర ప్రధాన్కి మాత్రమే ఆపాదించేసి ఇమీడియట్గా చేయడం కాదు కదా. సో ఆ తర్వాత ఎప్పుడు అడగాలి? ముందుగా నిందితుల్ని పట్టుకున్న తర్వాత, దీని వెనకాల ఉన్న నెట్వర్క్ని మొత్తం అంతా బర్స్ట్ చేసిన తర్వాత అప్పుడు వచ్చి, ఏమయ్యా మంత్రి, నిన్ను మంత్రిగా ఎన్నుకున్నారు కదా, ప్రజలు నిన్ను ఎన్నుకుని పంపిస్తే నువ్వు మంత్రి అయ్యావు కదా, దేశవ్యాప్తంగా ఈ ఉన్నటువంటి దాని మీద నీకే కదా అథారిటీ ఉంది, మరి చివరాఖరికి నువ్వు కూడా దీన్ని ఏం చేయలేకపోయి ఎంతమంది ఇలా చేస్తూ ఉంటే నువ్వేం చేస్తున్నావు, నువ్వు పని చేస్తున్నావా లేదా అసలు అని అప్పుడు చివరాఖరికి అడిగుంటే అప్పుడు బాగుండేది. నువ్వు తక్షణమే రాజీనామా చేయని. సీజేపీ కాదు కదా, వాళ్ళ వెనకాల తిరిగి వాళ్ళ ఆ విద్యార్థుల యొక్క ఆ బాధని కూడా కబ్జా చేసినటువంటి కొంతమంది ఉన్నారు, ఊరపందుల మంద. వాళ్ళు కూడా ఇది అడగల, వాళ్ళ ఇష్టం, వాళ్ళు కబ్జా చేసి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకున్నారు. వాళ్ళు ఇప్పటికీ అదే విషయాన్ని చిమ్ముతున్నారు. బేసిక్గా నిన్న వెళ్ళినటువంటి వాళ్ళలో అసలు ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? నీట్ అంటే, యూజీసీ అంటే అబ్రివేషన్ తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అసలు కనీసం అవగాహన ఉందా ఎవరికైనా? నిన్న చూశారు, అక్కడ కొన్ని వేల మంది జనం అక్కడికి వెళ్ళారు. అందులో 70 ఏళ్ళు 80 ఏళ్ళ పైబడిన వాళ్ళు ఉన్నారు. పసిపాపని భద్రతని గాలి కొదిలేసి అక్కడ ఏమన్నా పొరపాటున తొక్కిసలాట జరిగితే మన ప్రాణంతో పాటు పసిపాప ప్రాణం కూడా పోతుంది అని తెలిసినా సరే నేను కూడా వెళ్ళాలి అని చెప్పి వెళ్ళిపోయినటువంటి కొంతమంది పనికిమాలిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఆ తల్లులు ఏమనాలి నాకైతే తెలియట్లా. నిరసన అంటే ఏంటి? విధ్వంసం చేయడమా? సోనం వాంగ్చుక్ లదాఖ్ కోసం పోరాడాడనేది ఒక కాయిన్కి ఒకవైపు. రేపు పొద్దున్న మా లదాఖ్ని మీరు ఇలా చేస్తున్నారు కాబట్టి చైనా వాడు వచ్చి ఆక్యుపై చేస్తే మేమైతే వాడిని ఆపం అనేటువంటి పాయింట్ ఇంకోవైపు. మరి దేన్ని నమ్మాలి సోనం వాంగ్చుక్ని? ఇక్కడ దేనికి నమ్మాలి? ఆయన ఇచ్చాడు ఒక పెద్ద స్టేట్మెంట్, ఆయన ఇచ్చాడు. ఇందాక ఏమిచ్చాడు అది? ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి మనం ఇందాక మాట్లాడాం కదా, ఏంటి? లదాఖ్ ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ చేపట్టిన నిరాహార దీక్ష, అలాగే ఢిల్లీ మార్చిపట్ట కేంద్రం ప్రదర్శించిన నిర్లక్ష్య వైఖరి. ఏ విధంగా నిర్లక్ష్యం ప్రదర్శించారు? మీరు అక్కడ నిరసన చేస్తా అన్నారు, జంతర్ మంతర్ దగ్గర వేదికను వేసుకుని కూర్చుని ప్రతిరోజు కూడా మీరు మాట్లాడాల్సినటువంటి మాటలు మాట్లాడుతూనే ఉన్నారు. అవసరం లేనటువంటివి యూజీసీ మీద కానీ, నీట్ మీద కానీ, ఎగ్జామినేషన్ మీద కానీ, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కానీ, వీటి నిర్వహణ మీద కానీ ఒక్కడన్నా అక్కడ మాట్లాడాడని చూస్తే ఒక్కడు కూడా మాట్లాడింది లేదు. దీన్ని కేవలం పైన ఒక టాప్ లైన్గా పెట్టుకున్నారు. హెడ్లైన్ మాత్రం ఇదే ఉంటుంది. విద్యార్థులకు అన్యాయం చేస్తున్న ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి, ఇది మాత్రమే పెట్టారు. కానీ కింద వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ దేశ విచ్ఛిన్నాన్ని కోరుకునేటువంటి మాటలు కాదా? ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నాం, ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం అన్నప్పుడు మరి మనం ఏం చేసాం అనేది కూడా అక్కడ ఆలోచన ఉండాలా, అక్కర్లేదా? అకౌంటబిలిటీ ఈజ్ నాట్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ బట్ ఆల్సో ఫర్ ద కామన్ పీపుల్. ఏం చేశాను నేను అక్కడికి వెళ్ళి? మనం పోలీసులు బ్యారికేడ్లు పెడితే అంతకుముందే జేపీ నడ్డా వచ్చారు. జేపీ నడ్డా వచ్చి, ఎస్ సార్ మనకు మీటింగ్ కావాల్సిందే, ఈ ఎజెండా కావాల్సిందే, దీంట్లో ఈ పాయింట్స్ డిస్కస్ చేయాల్సిందే అంటే నేను ప్రభుత్వానికి తెలియజేస్తాను, సంయమనంతో ఉండండి అని బాధ్యత గల మంత్రిగా ఆయన సమాధానం చెప్పారు, వెళ్ళారు. పార్లమెంట్ సెషన్స్ స్టార్ట్ అయ్యాయి, లోపల సభ జరుగుతోంది. తీసుకోవాలి బిల్లుల ప్రకారం ఏం తీసుకోవాలి, ఏ ఎజెండా దేని మీద మాట్లాడాలనేది లోపల చర్చ జరుగుతుంది, క్యాబినెట్ భేటీ అవుతుంది. అట్ ద సేమ్ టైం అఖిలపక్షం కూర్చుంటారు, బీఏసీ కమిటీ లాగా అక్కడ పార్లమెంటరీ కమిటీ కూర్చుంటుంది. ఎస్ ఈ పార్లమెంట్ సెషన్స్లో వీటి మీద మాట్లాడాలి, దీని మీద సమగ్ర విచారణ జరగాలి, ఇవన్నీ నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు. అక్కడ ఒక్కడైనా సరే ఎవడైనా మాట్లాడగలిగారా? కాంగ్రెస్ పార్టీ ఏమైనా మాట్లాడిందా? లేదు. అక్కడ పార్లమెంట్ సెషన్స్ వదిలేసి బయటకు వచ్చి ఇక్కడ వీళ్ళకి సంఘీభావం ప్రకటించడానికి వచ్చారు. లాఠీ చార్జ్ మొదలవడానికి కారణం ఎవరు? రాళ్లు విసిరింది ఎవరు? పోలీసుల్ని కొట్టింది ఎవరు? ఆ తర్వాత కాదా లాఠీ చార్జ్ జరిగింది? ఒక విధ్వంసాన్ని అక్కడ సృష్టించారే నిరసన పేరుతోటి. ఎవరి సొమ్ము అది? భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడి సొమ్ము కాదా? సగం మంది పనికి మాలిన అర్థాలు వచ్చారు అక్కడికి. ఐ రిగ్రెట్ టు సే దిస్ వర్డ్, కానీ కోపంలో ఉందా అది చూసిన తర్వాత విజువల్స్. ఎందుకంటే నిన్నటి నుంచి కూడా ఒక సెట్ ఆఫ్ మీడియా ఎలా చూపిస్తుందంటే ఇదంతా కేంద్ర ప్రభుత్వం చేసేసింది, ఢిల్లీ పోలీసులు, అక్కడ ఉన్నటువంటి భద్రతా బలగాలు విద్యార్థులను కనికరణం లేకుండా ఇష్టం వచ్చిన కొట్టేశారు, కొట్టేశారు, ఇదా ప్రభుత్వం చేయాల్సింది అంటూ గొంతులు రంకెలెత్తేశారు. మరి వీళ్ళు చేసిన విధ్వంసాన్ని ఎవరు మాట్లాడతారు? వీళ్ళు చేసిన విధ్వంసాన్ని ఎవరు చూపిస్తారు? ఎవరు క్వశ్చన్ చేస్తారు? నువ్వు నిజాయితీగా ఉంటే నీకు ప్రశ్నించే హక్కు ఖచ్చితంగా ఉంటుంది. నువ్వు ప్రధానమంత్రిని సైతం నిలదీసే హక్కు నీకు ఈ రాజ్యాంగం, ఈ భారతదేశం కల్పించింది. కానీ నీ నిజాయితీ ఎక్కడ? ఇది నిన్న అంతమందిలో ఎవరన్నా క్వశ్చన్ చేసుకున్నారా?
లాఠీచార్జ్ జరిగే టైంకి ఈ సోకాల్డ్ నేతలు వీళ్ళందరూ వచ్చి సంఘీభావం తెలిపిన వాళ్ళందరూ ఎందుకు పరారీలోకి వెళ్ళిపోయారు అంటే దెబ్బ పడాల్సింది వీళ్ళ మీదే, నిరసనకారుల పేరుతోటి వచ్చిన విద్యార్థుల మీదే దెబ్బలు పడాలి, మా మీద కాదని పారిపోయారు. వాళ్ళని ఏ ఒక్కడైనా సరే క్వశ్చన్ చేయగలిగాడా? ముందు యువత ఇది తెలుసుకోండి, పోరాడదాం, తప్పు జరుగుతుందా నిలదీద్దాం, తప్పే లేదు, కానీ మనం తప్పు చేయకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోకుండా ఇష్టం వచ్చినట్టు అక్కడికి వెళ్ళి విధ్వంసం చేసేసి పోలీసులను కొడుతూ, దాదాపు ఒక 100 మంది పోలీసుల మీద పడిపోయి అక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ని కొడుతూ కింద పడేసి కొడుతూ మాట్లాడినటువంటి మాటలు వింటే రక్తం మరుగుతుంది. ఏ పోలీసు కూడా తిట్టాలి అలాగ అక్కడ ఎవరిని. మనం ఏం మాట్లాడాం, మనం ఏం తిట్టాం, మనం ఏం దాడి చేసాం. పోలీసుల మీదుగా రాళ్ళు విసిరారు, తిరిగి ఆ రాళ్ళు పోలీసులు విసిరితే అదిగో పోలీసులు రాళ్ల గుట్టలు తెచ్చుకుని విద్యార్థుల మీద దాడి కోసం ముసుగులేసుకుని మరి ఇక్కడ ఉన్నారంటూ ఇక్కడ వచ్చేస్తాయి కొన్ని మొక్కలు, పేరుకి పవిత్రమైనటువంటి పేరు, మాట్లాడేవన్నీ ఇలాంటివంటి మాటలే. అవి మేము చూపించాం, ఎందుకంటే మా భావజాలం వేరు. ఇలా ఎంతోమంది ఉన్నారు, తెలుగు రాష్ట్రాల నుంచే కాదు ఎంతోమంది దీని మీద మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. కానీ ఏ ఒక్కళ్ళు అసలు సమస్య మీద మాట్లాడింది తక్కువ, కొసరు వీళ్ళకున్నటువంటి ఆ భావజాలాన్ని వ్యాప్తి చేయడం మీద మాట్లాడిందే ఎక్కువ తప్ప ఇంకొకటి కానే కాదు అన్నది మాత్రం ఇక్కడ చాలా స్పష్టం. మనస్ఫూర్తిగా చెప్పండి, నిన్న ఢిల్లీలో జరిగింది నిరసన అనుకోవాలా లేదంటే ఒక కేంద్రీకృత విధ్వంసం అనుకోవాలా దాన్ని? నేనైతే నిన్న జరిగింది నిరసన ముసుగులో విధ్వంసం మాత్రమే జరిగింది అని నేనంట. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.